మునులారా, ఒక రోజున పితామహుడు నారద మహర్షితో కూడి సతీదేవి దర్శనానికై వెళ్ళాడు. బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి ఉచితాసనాసీనుల్ని చేసి సత్కరించి సతీదేవిచే కూడా నమస్కరింపజేశాడు. సారభూతమైన ప్రకృతి స్వరూపిణి అయిన ఆమె లోకలీలను అనుసరించి నమస్కరించింది. అంత బ్రహ్మగారిలా ఆశీర్వదించాడు. ఓ శుభకరి, సర్వజ్ఞుడు జగత్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు పతియగుగాక. ఆంతర్యంలో నిన్ను పత్నిగా పొందగోరిన ఏ ఈశ్వరుడు అన్యస్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్త యగుగాక. ఇలా ఆశీర్వదించి నారద సహితుడై విధాత తన నిజధామానికి వెళ్ళిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమచంద్రునిలా ప్రకాశింపజొచ్చింది. ఆమె అవతార రూపిణి అని ఎరిగిన దక్షుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం జరిపించుట ఎలాగా అని ఆలోచింపసాగాడు. సతీదేవి కూడా మనసులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకుని తల్లి అనుమతితో ఇంట్లోనే నందావ్రతాన్ని ప్రారంభించింది. ఆశ్వేజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు 12 మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రత పరిసమాప్తిని చేసింది. అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో పుష్పాలతో ఫలాలతో వ్రత విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధనను ముగించింది. సతీవృత్తాంతాన్ని విన్న విధి మాధవులు ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కరించి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఇలా స్తుతించారు. భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అగు నీకు నమస్కారము. ఈ జగత్తుకు నువ్వు ఆది బీజము, సర్వప్రాణులకు ఆది కారణము, చిద్ఘనము, ప్రకృతి పురుష వికారరహిత పరబ్రహ్మము అగు నీకు నమస్కారం. ఎవడు ఈ జగద్రూపంలో ఉన్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో, ఎవని నుండి ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవని యందు లీనమవుతున్నదో అట్టి పరమాత్మవు నీవే. అట్టి నీకు నమస్కారం. ఇహపరలోకాలకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అగు నీకు నమస్కారము. నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు. అమోఘమైన దృష్టి గలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపాలను దర్శించువాడు, అన్నిటికీ నీ ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ, తపస్వి అయిన నీకు శరణు. నీ పరమపదాన్ని దేవతలు, ఋషులు మరియు సిద్ధులు కూడా ఎరుగరు. ఇతర ప్రాణులు నిన్నెలా తెలుసుకోగలరు? నీ స్థానాన్ని చూడగోరిన మానవులు సంగరహితులై సాధువులవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదం. లోకాలన్నీ నీ నుండే ఉద్భవించినా నీవు వ్రణం లేనివాడవు. నీకు దుఃఖాన్నిచ్చే జన్మాది వికారాలు లేవు, కానీ మాయచే దయతో వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మలను చేయువాడు, మాటలకు అందనివాడు, పరబ్రహ్మ, పరమాత్మ అగు నీకు నమస్కారము. రూపం లేనివాడు, పెద్ద రూపం గలవాడు, అనంత శక్తివంతుడు, ముల్లోకములకు ప్రభువు, సర్వసాక్షి, సర్వమును పొంది ఉన్నవాడు, ఆత్మరూపుడుగా ఉండి సర్వమును ప్రకాశింపచేయువాడు, మోక్షస్వరూపుడు, ఆనందఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాసయోగముచే తేలికగా లభించువాడు, మోక్షమునిచ్చు ప్రభువు, పురుషస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వము ఇచ్చువాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మరూపుడు, మనోవృత్తులన్నింటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమిష్టి బుద్ధిస్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడగు పరమాత్మకు నమస్కారం. 3 నేత్రములు గలవాడు, ఎల్లప్పుడూ ప్రకాశించువాడు, ఇంద్రియ గుణములన్నింటికీ సాక్షి, కారణము లేనివాడు, ముల్లోకాలకు కారణమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగా మోక్షమునిచ్చువాడు, శరణాగత రక్షకుడు, సర్వవేద శాస్త్రములకు పెన్నిధి, పరమేష్ఠి, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైనవాడు, సర్వసద్గుణనిధి, త్రిగుణములచే అరణిచే దాచి ఉంచబడిన చిద్ఘనుడు, మహేశ్వరుడు, మూర్ఖులకు అందనివాడు, జ్ఞానుల హృదయాలలో నిత్య నివాసి అయిన శివునకు నమస్కారము.
జీవుల బంధమును పోగొట్టేవాడు, భక్తులకు సద్రూపమగు ముక్తినిచ్చేవాడు, స్వప్రకాశుడు, నిత్యుడు, నాశము లేనివాడు, జ్ఞానఘనుడు, ప్రత్యేగాత్మరూపుడుగా ఉండి సర్వమును చూసేవాడు, అవికారుడు, పరమైశ్వర్యమును ధరించి ఉన్నవాడు అగు పరమాత్మకు నమస్కారము. నిన్ను సేవించే వారికి ధర్మార్థ కామమోక్షములు మరియు కోరిన సద్గతి లభిస్తుంది. అట్టి నువ్వు మా యందు దయను చూపు, మాపై ప్రసన్నతను చూపు. నీకు నమస్కారము. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనను కోరరు. పరమమంగళమైన నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు. అక్షర పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, అధ్యాత్మయోగంచే పొందబడువాడు, పరిపూర్ణుడు, ఇంద్రియాలకు గోచరంగానివాడు, ఆధారం లేనివాడు, అన్నింటికీ ఆధారమైనవాడు, కారణము లేనివాడు అయిన నిన్ను మేము స్తుతిస్తున్నాము. అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, సర్వేశ్వరుడు అయిన నీకు నమస్కారము. విష్ణువు మొదలగు సమస్త దేవతలను, లోకాలను, చరాచర జగత్తును నువ్వు నామరూప భేదం కలిగేటట్లుగా అల్ప ప్రయత్నం చేత నిర్మించావు. అగ్ని నుండి విస్ఫులింగాల వలె, సూర్యుని నుండి కిరణాల వలె ఈ త్రిగుణ ప్రవాహ రూపమైన జగత్తు నీ నుండి వ్యక్తమై మరల నీలోనే లీనమవుతుంది. ఓ ప్రభు, నువ్వు దేవరాక్షస మానవులలో ఎవరివీ కాదు, పశువు కాదు, పక్షివి కాదు, స్త్రీ పురుష నపుంసకుడవు కాదు, సత్ కాదు, అసత్ కాదు, ద్రవ్యం కాదు, సర్వాన్ని నిషేధించగా మిగిలే అద్వయతత్వమే నీవు. సృష్టి స్థితి లయకర్తవు, సర్వేశ్వరుడవైన నీకు నమస్కారం. యోగులు యోగంచే శుద్ధమైన కర్మలు గలవారై నిర్మలాంతఃకరణంలో యోగీశ్వరుడవైన నిన్ను దర్శిస్తారు. నీ వేగం సహింపరానిది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, చతుర్వేదాలు నీ స్వరూపం. శరణన్న వారిని రక్షించువాడు, అనంత శక్తిమంతుడు అగు నీకు నమస్కారము. ఇంద్రియ నిగ్రహం లేని వారికి పొందశక్యం కాని జ్ఞాన మార్గం నీది. భక్తోద్ధారకుడవు. నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది. నీ మాయాశక్తిచే మోహాన్ని పొంది మూర్ఖుడనై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకోలేకపోయాను. నీ మహిమ అపారం. నీకు నమస్కారము. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.